హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి నేను చేసే ఈ డెకరేటింగ్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. సో ఈ రోజు కూడా నేను ఈ ఫ్లవర్ డెకరేషన్తో వచ్చేసానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇది ట్రై చేసినట్లయితే నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. నేను చూపించే ఫ్లవర్ డెకరేషన్ వీడియోస్ మీలో చాలా మంది ట్రై చేసి నాతో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీ పిక్స్ కానీ వీడియోస్ కానీ నాకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ పంపిస్తారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది కూడా ట్రై చేసినట్టయితే ఇది పంపించండి. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ దీనికోసం మనకి కావాల్సినవి ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. మీరు ఎగ్జాక్ట్ సేమ్ ఫ్లవర్స్ మీకు దొరకకపోతే మీకు నచ్చిన వాటితో చేసుకోండి. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది చేయండి. ఫస్ట్ అయితే మామిడాకులు తీసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను శంకు పూలండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవే, ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా ఉంటుంది. నెక్స్ట్ చామంతి పూలు తీసుకుంటున్నాను. సో ఈ 3 సరిపోతాయండి మనకి. నెక్స్ట్ నీడిల్స్ తీసుకుంటున్నాను, 2 నీడిల్స్. కాకపోతే చిన్న నీడిల్ అయితే మనకి చాలా బాగా వస్తుందండి. ఇన్ కేస్ మీకు అది ప్రాబ్లం లాగా అనిపించింది అంటే పెద్ద నీడిల్ తీసుకోండి. నెక్స్ట్ సిజర్స్ ఒకటి కావాలి. సో ప్రిపరేషన్ కోసం మనకి ఇవి సరిపోతాయండి. సో మీకేంటంటే మరీ గ్రీన్ గా ఉన్న లీవ్స్ తీసుకున్నారనుకోండి, ఫోల్డింగ్ కి బాగుంటాయి. మరీ డార్క్ గా ఉన్నవి మనకి సర్కిల్ కట్ చేసుకోవడానికి కావాలి. అంటే లేతగా ఉన్నవేమో ఒకదానికి పనికి వస్తాయి. సో కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవడానికి లేతగా ఉన్నాయి పనికి వస్తాయి. సో కొంచెం ముదురుగా ఉన్నాయి సర్కిల్ కట్ చేసుకోవడానికి పనికి వస్తాయండి. సో ఇప్పుడు లేతగా ఉన్నదాన్ని తీసుకుని నేను కట్ చేసుకున్నాను. మీరు ఈ పార్ట్ ని కూడా తీసేసేయాలండి. మిడిల్లో మనకి లైన్ ఉంది కదా, అది కూడా తీసేయాలి. ఇన్ కేస్ మీరు అది తీయలేదనుకోండి, ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ ఫ్లవర్ ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు పర్లేదు, సెకండ్ ఫ్లవర్ ఫోల్డ్ చేసుకునేటప్పటికి అసలు మీకు చాలా ఇబ్బంది వస్తుంది. నేను ఒకసారి చూపిస్తాను. సో ఫ్లవర్ ని ఇలా పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం స్టార్టింగ్ కాబట్టి మనకి అంత థిక్ గా ఉండదు అనమాట, అది మధ్యలోది. సో మనకి ఫోల్డింగ్ బాగానే వస్తుంది. ఇది తీసేసుకోవచ్చు. కానీ సెకండ్ టైం చేసేటప్పుడు ఇబ్బంది వస్తుందండి. ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో సెకండ్ టైం చేసేటప్పుడు ఏంటంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం మనం. కాకపోతే అక్కడ మనకి లైన్ అనేది థిక్నెస్ వస్తుంది ఆ లీఫ్ కి. చూడండి, మీరు కావాలంటే ఫోల్డింగ్ సరిగ్గా అవ్వదు. సో నేను అందుకే మిడిల్లోది తీసేయండి అని చెప్పాను. ఎందుకనంటే నేను క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడే. మీరు మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడిగి మళ్ళీ నేను ఒకవేళ లేట్గా చెప్పినట్టయితే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. అందుకే నేను క్లారిటీగా చెప్పేస్తున్నానండి ఫస్టే. సో ఇప్పుడైతే ఇంకో లీఫ్ తీసుకున్నాను, కట్ చేసేసాను మిడిల్లో, చూసారు కదా. సో ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం కొంచెం గ్యాప్ ఉంచుకోవాలండి. దాన్ని క్రిస్ క్రాస్గా చేసుకోవాలి. ఒక్కదాని మీద ఒకటి ఫోల్డింగ్ చేయాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఎక్సెస్ ఉంది చూసారా, ఇది కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కొంచెం ఎక్సెస్ ఉంది కదా, అది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలండి. నేను చిన్న నీడిల్ తీసుకుంటున్నాను. చిన్న నీడిల్ అయితే మనకి హోల్స్ పడుకోకుండా ఉంటాయండి. మీరు ఇది గుర్తుంచుకోండి. మాక్సిమం మీరు చిన్న నీడిల్నే యూజ్ చేయండి. సో జస్ట్ ఒక ఇంటూ స్టిచ్ చేస్తున్నాను నేను అక్కడ. నార్మల్ ఇంటూ స్టిచ్ అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఒక లైన్ ఇటు నుంచి ఇటు తీసి దానికి ఆపోజిట్ లో ఇంకోటి చేయటం అనమాట. జస్ట్ ఇంటూ స్టిచ్ అనమాట అది. దీనివల్ల ఏంటంటే మనకి స్లిప్ అవ్వకోకుండా ఉంటుంది ఫ్లవర్. మనం ఎక్కడ పెట్టామో అక్కడే ఉంటుంది, జారిపోకుండా. ఇలా ఇంటూ స్టిచ్ వేసేసుకోవాలి. మీరు నా ప్రీవియస్ డెకరేషన్ వీడియోస్ చూడలేదు అంటే నేను లింక్స్ ఇస్తానండి, ఒకసారి క్లిక్ చేసి చూడొచ్చు. లేదా వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. చాలా మందికి బాగా బాగా నచ్చినవి అవి. సో చూసారు కదా, ఇంటూ స్టిచ్ వేసినాక ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక నాట్ వేసేసుకుందాం. ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒక్క నాట్ వేసేసుకుంటే. సో మీరు నాట్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎక్కువ లాగాల్సిన అవసరం లేదు, అంటే ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. సో చాలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ చాలా అంటే మీకు ఎక్కడ ఈ డెకరేషన్ చూసి ఉండరు కదా, మీరు చేసుకున్నారంటే మీ ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యే ఎలా చేసింది అని అనుకుంటారు. సో మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. ట్రై చేసి నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా, సో అక్కడ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు పిక్స్.
ఇప్పుడు ఇవి మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అండి. మీరు ఏంటంటే బేసిక్గా 6 to 8 చేసుకోండి, 6 కానీ 8 కానీ చేసుకోండి. సో మీకు నెక్స్ట్ ప్రాసెస్కి బాగుంటుందన్నమాట. మీకు ఫ్లవర్ చిన్నది అయితే 6 చేసుకోండి, ఫ్లవర్ పెద్దది అయితే 8 చేసుకోండి. నేను మీకు 2 చూపిస్తాను, 6 చేసుకుంటే ఎలా ఉంటుంది, 8 చేసుకుంటే ఎలా ఉంటుందని. సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. సో 6 సెట్స్ నేను ప్రిపేర్ చేసి ఉంచుతాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకా 2 సెట్స్ యాడ్ చేస్తానండి లాస్ట్లో. నేను మీకు ఫస్ట్ బేసిక్గా 6 పెడితే ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. మీరు ఇంకా ఏమన్నా వీడియో రిక్వెస్ట్లు కావాలి అంటే ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్ అవే చేస్తాను. అండ్ దివాళీ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి రోజు డెకరేషన్ వీడియోస్ మీకు కావాలి అని అంటున్నారు. డైలీ పెట్టడం అంటే కొంచెం కష్టం అండి. కాకపోతే దివాళీ వచ్చే లోపల ఇంకో 2 వీడియోస్ అయినా నేను అప్లోడ్ చేస్తాను. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్గా నేను పెట్టే వీడియోస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ డెకరేషన్ వీడియో ఇదేనండి దివాళీ సిరీస్లో. సో నేను ఇంకా 2 వీడియోస్ పెడతాను. అండ్ ఇంకా టైం నాకు కుదిరింది అంటే ఇంకా పెడతాను. సో మీరు మిస్ అవ్వకూడదు అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే నేను 5th వన్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా మనం 6 to 8 ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. జస్ట్ క్రాస్గా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం కట్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత దాన్ని క్రాస్ చేయాలి. సో మనం తీసుకున్న ఫ్లవర్ని జాగ్రత్తగా ఉంచుకోండి, అంటే అది ఫోల్డింగ్ పడుకోకుండా చూసుకోండి. సో మీకు ఏ ఫ్లవర్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్లవర్ పట్టుకోవచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే మీకు కలర్ కాంబినేషన్ చెక్ చేసుకోండి ఒకసారి. మీరు మిడిల్లో రెడ్ కలర్ అలా తీసుకున్నారు అంటే ఎడ్జెస్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. లేదు మీరు మిడిల్లో వైట్ కలర్ తీసుకున్నారు అంటే ఎడ్జెస్లో డార్క్ కలర్ ఉండేలా చూసుకోండి, బాగుంటుంది అలా అయితే. సో మీకు ఏ ఫ్లవర్ అవైలబుల్లో ఉంటే అది చేసుకోవచ్చు అండి, ఇదే పెట్టుకోవాలని అయితే లేదు. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ మనం ఒక సర్కిల్ కట్ చేసుకోవాలండి. సర్కిల్ అంటే పర్ఫెక్ట్ సర్కిల్ అవసరం లేదు. సో నేనైతే ఇప్పుడు మ్యాంగో లీఫ్ ఒకటి తీసుకుని సర్కిల్ కట్ చేస్తున్నాను. అది పర్ఫెక్ట్గా రావాల్సినంత అవసరం లేదు, జస్ట్ ఇలా వస్తే సరిపోతుంది. సో చూసారు కదా, జస్ట్ నార్మల్గా వస్తే చాలండి, జస్ట్ సర్కిల్స్ షేప్ వస్తే చాలు. కొంచెం షేప్ తీసుకుంటే సరిపోతుంది, మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలని ఏం ఉండదు దీనికి. సో ఇప్పుడైతే నేను సర్కిల్ కట్ చేసేస్తున్నాను. చిన్న చిన్న కార్నర్ ఎడ్జెస్లో షార్ప్గా లేకోకుండా సర్కిల్ ఫామ్లో కట్ చేసేసాను. సో ఫైనల్గా ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫ్లవర్ని ఫోల్డ్ చేసుకుని దాన్ని ప్లేస్ చేసుకోవాలండి దీని మీద. సో ఈ సర్కిల్కి రౌండ్ మనం ఫిల్లింగ్ చేసుకోవాలి వాటితో. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి థ్రెడ్ తీసుకొని, నీడిల్ తీసుకొని దీన్ని అటాచ్ చేయాలన్నమాట ఈ సర్కిల్ కట్ చేసుకునే దానికి. సో ఇలా అటాచ్ చేసుకుంటే మనకి ఎటు కదలుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఇంకా బాగుంటుందండి. సో ఇలా మనం 6 అయితే 6, 8 అయితే 8, ఏది కావాలంటే అది మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ కట్ చేసుకోవడం సర్కిల్ కొంచెం పెద్దది కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఎందుకనంటే మీకు 8 పెడితే ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే 6 పెట్టేసి చూపిస్తానండి, నెక్స్ట్ దానిలో 8 పెడితే ఎలా ఉంటుందని చూపిస్తాను. సో అగైన్ ఏంటంటే మీరు కంటిన్యూగా పెట్టేసుకోవాలి. మీరు పెట్టుకునేటప్పుడు ప్లేసింగ్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. మీకు మరీ స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది అని అనుకుంటే మళ్ళీ బాగోదు. సో ప్లేస్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటా పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతేనండి, ఎక్కువ స్టిచ్చెస్ ఏం అవసరం లేదు, ఒక్క ఇంటూ స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇలా మనం సర్కిల్ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఈ సర్కిల్ మొత్తం ఫిల్ చేసుకునేటప్పుడు మనకి అప్పుడప్పుడు ఇలా మిస్ అవుతూ ఉంటుంది, చూసారు కదా. అంటే మనం థ్రెడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఫాస్ట్గా లాగుతాము, అలాంటప్పుడు మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తాము. సో మీకు ఎలాగో డౌట్ వస్తుందని నేను ఇది కట్ చేయకోకుండా ఉంచేసాను వీడియోలో. సో ఇలా క్రాస్ కట్ అంటే స్టిచ్చింగ్ వేసుకోవాలి, కంటిన్యూ చేసేసుకోవాలండి ఇదిలా. ఇన్ కేస్ మీరు ఇదే ట్రై చేశారు అంటే నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీరు షేర్ చేసుకునే నేను చూడటం నాకు చాలా ఇష్టం అండి. అండ్ మీలో చాలా మందివి నా యూట్యూబ్ స్టోరీస్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, ఇన్స్టాగ్రామ్ పిక్స్లో చాలా వాటిల్లో ఉన్నాయండి. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు. సో ఇలా క్రాస్ కట్ చేసేసుకుంటా మొత్తం పెట్టుకోవాలండి. మొత్తం పెట్టేసుకున్న తర్వాత మీకు నేను ఇక్కడ గ్యాప్స్ ఉంచాను చూసారా, ఆ గ్యాప్స్లో 8 పెట్టి చూపిస్తానన్నాను కదా. 8 పెట్టినప్పుడు ఆ గ్యాప్ ఫిల్లింగ్ అయిపోతుంది, మీరేమనుకోవద్దు. సో 6 పెట్టినప్పుడు మీకు ఆ గ్యాప్ రాదు.
సో గ్యాప్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి మీరు. సో నేను 8 పెట్టి చూపిద్దామని మీకు కొంచెం గ్యాప్ ఉంచి పెడుతున్నాను. సో 6 పెట్టినప్పుడు మీకు అంటే లీఫ్ చిన్నగా ఉంది అంటే మీరు 6 పెట్టినా సరిపోతుందండి. నేను కట్ చేసుకున్న సర్కిల్ కొంచెం పెద్దది కట్ చేసుకున్నాను కదా 8 పెడదామని. సో 8 పెట్టినప్పుడు సర్కిల్ అనేది సరిపోతుంది. సో 6 పెట్టినప్పుడు కొంచెం ఎంటీగా స్పేసెస్ కనిపిస్తాయి అనమాట అక్కడక్కడ. సో ఇలా పెట్టేసుకోవాలి. అండ్ ఫైనల్ది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే అన్నీ స్టిచ్ చేసేసాను కదా, నేను 6 ప్లేస్ చేశానండి ఫస్ట్. ఇప్పుడు మనకి ఈ మిడిల్లో మనం చామంతి పువ్వు పెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఇక్కడ మనం కావాలి అంటే రోజ్ కూడా పెట్టుకోవచ్చు, కానీ రోజ్ రెడ్ కలర్ అయిపోతుంది. నేను బార్డర్స్లో ఇవాళ వైలెట్ కలర్ పెడుతున్నాను కాబట్టి నేను చామంతి పువ్వు తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు రోజ్ పెట్టుకున్నారు అంటే రోజ్కి ఆపోజిట్లో మీరు జాస్మిన్ పెడితే సూపర్ ఉంటుందండి. సో నేనైతే ఇప్పుడు ఈ ఫ్లవర్ని ప్లేస్ చేసేస్తున్నాను. మీరు ప్లేస్ చేసే ముందు ఏంటంటే వెనకమాల కార్డ్ తీసేసేయాలి. కార్డ్ తీసేసినాక అందులో ఇలా పెట్టేసేయాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది సర్కిల్. సో ఫ్లవర్ సైజ్ని బట్టి కట్ చేసుకున్నాను నేను. కొంచెం పెద్దగా వచ్చింది, మీరు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇదైతే చాలా బ్రైట్గా ఉంటుందండి. ఈ డెకరేషన్ చూసినప్పుడు అసలు ప్లెజెంట్నెస్ ఉంటుంది. మీరు డెకరేట్ చేసిన తర్వాత మీ ఇంటికి విజిట్ చేసిన వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు మీకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నానండి. జస్ట్ 1 స్టిచ్ సరిపోతుంది. ఫ్లవర్ ఎటు కదలదండి, అలానే ఉండిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఉంటుంది. సో ఇదే మీరు బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే ఎండింగ్లో నాట్ వేసేసుకోవాలి. ఈ నాట్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం లూజ్ ఉంది అంటే మళ్ళీ ఇంత కష్టపడిందంతా బాగోదు, పాడైపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా కొంచెం టైట్గా వేసుకోండి నాట్ని. సో ఇప్పుడైతే కట్ చేసేస్తాను. 6 పెడితే ఇలా ఉంటుంది. సో చూసారు కదా, గ్యాప్స్ కనిపిస్తున్నాయి. అంటే ఫ్లవర్ పెద్దది కాబట్టి గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఫ్లవర్ చిన్నదైతే 6 పెట్టినా సరిపోతాయండి. ఇప్పుడు నేను ఈ గ్యాప్స్లో ఇంకో 2 యాడ్ చేసేస్తాను. ఇంకో 2 యాడ్ చేస్తే మనకి సూపర్ వస్తుందండి. అంటే మీకు పెద్ద ఫ్లవర్ ఉంది కాబట్టి సైజ్ పెద్దగా వస్తుంది, బాగుంటుంది. అండ్ మీకు ఈ కలర్ కాంబినేషన్ చూసారా, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీకు. సో ఇంకో 2 యాడ్ చేసేసినాక ఫైనల్గా అయితే ఇలా ఉంది. మీకు ఇది ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ప్రిపేర్ చేసింది కూడా నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. నాతో ఇన్స్టాగ్రామ్లో మీ పిక్స్ని పంపించండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చూసినప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.